నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందని పెద్దవాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు కదండి. కానీ అది తీసి పారేస్తూ ఉంటాం మనం. కానీ అది తీసి పారేసేది కాదు, అది నిజంగా మన భవిష్యత్తు మన చేతుల్లోనే, చేతి వేళల్లోనే ఉందని చెప్తున్నారు బ్రెయిన్ కోడ్ సంస్థ ఫౌండర్ అండ్ సిఇఓ ప్రీతి గారు. అండ్ బ్రెయిన్ కోడ్ సంస్థ కో ఫౌండర్ మన సిద్ధార్థ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అలాగే వాళ్ళిద్దరికి తెలుగు రాదనమాట, కొంచెం దాన్ని ట్రాన్స్లేట్ చేసి మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడానికి ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ షాదాబ్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఇది ఎలా సాధ్యం అనేసి అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రీతి గారు, నమస్తే సిద్ధార్థ్ గారు, నమస్తే షాదాబ్ గారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ us. సో తెలుగు రాదు కానీ హైదరాబాద్ లోనే ఉంటున్నారు 13 years నుంచి. ప్రీతి గారు ఎలా మరి ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. సో ప్రీతి గారు మీరు ఎక్కడి నుంచి? My college schooling is from North India, that is Lucknow and Delhi. But my karma bhumi is purely South India. और पिछले I think 18 years से मैं South में हूँ. Hyderabad? Earlier in Chennai, then Bangalore and then Hyderabad. Yeah, but Hyderabad में language का कोई issue नहीं है. So all over India, you are a Bharat Mata ka putrika. Yes. Entire India. I'm from India, proudly. Fantastic. And Siddharth ji, how? We have been in Hyderabad from last 13 years, 13 years. Previous to that, I'm born and brought up in Allahabad, in UP. Studied across, worked globally, and from past 11 years in Hyderabad, enjoying Hyderabad to the fullest. Oh, fantastic. And Shadab garu, meeru? Yes, Hyderabadi. I know, we know, but still asking anamata. Me style lo meer cheptarani cheppi. So, and I am very, very curious about this brain code. What is this brain code all about? అసలు ఈ బ్రెయిన్ కోడ్ అంటే ఏంటి? బ్రెయిన్ కోడ్ అనే సంస్థ పేరే డిఫరెంట్ గా ఉంది. అంటే బ్రెయిన్ కోడ్స్ అన్ని కూడా ఫింగర్ ప్రింట్స్ లో ఉంటాయని చెప్తున్నారు. సో అది నేను వినగానే షాక్ అయిపోయాను అనమాట. అసలు ఎలా డీకోడింగ్ వీళ్ళు ఎట్లా చేస్తారో నాకు అర్థం కాలేదు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో వాట్ ఈస్ దిస్ బ్రెయిన్ కోడ్ ఆల్ అబౌట్? Right, so thank you for this. And Brain Code is a consulting company where we focus on career counseling and personality enhancement. As the name itself says, Brain Code. So coding means when you see these fingerprints, you must be seeing different kind of patterns, right? So there are 1,000 kind of patterns. So we under Brain Code is specialized in the decoding part of these patterns, and they are directly connected to the neurons of our brain. So through this decoding, we can understand about our inner self and the best version of ours. We will be able to tell about the innate talents of the person, and then we can grow on that. We do the career counseling through this analysis, and it's one of the amazing tools which we. Oh my God. And we guide the parents as well as the teachers with that. That's an important thing. It's about the counseling we need to be very, very concerned about and important. In today's world, counseling is taken as a negative thing, but it's all as a very, very positive thing, which is we need to understand that as an individual. అండ్ షాదాబ్ గారు అసలు చూసారా, అంటే మన ఫింగర్ ప్రింట్స్ ని వాళ్ళు ఏదో యూపీఐ స్కానర్ లాగా యూజ్ చేసేసి సో మన ఫ్యూచర్ ఏంటో మనకు ముందే చెప్పేస్తున్నారు అనమాట. సో అంటే అదొక ఫెంటాస్టిక్ థింగ్ లాగా అనిపిస్తుంది. మీరేమంటారు దాని పేరు? యాక్చువల్గా ఇది చెప్పాలంటే చాలా అద్భుతమైన సైన్స్ అండి. సో బేసికల్గా యాజ్ ఎ NLP ట్రైనర్ అండ్ మైండ్ పర్ఫార్మెన్స్ కోచ్, సో ఐ వర్క్ విత్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, ఐ వర్క్ విత్ సో మెనీ స్కూల్స్ అండ్ కాలేజెస్. అయితే నాకు చాలాసార్లు ఒక అవగాహన స్టూడెంట్స్ తీసుకురావాలి, వాళ్ళ పొటెన్షియల్ని వాళ్ళు ఎలా బయట తీసుకురాగలరు అని ఆ కాంటెక్స్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు మీట్ దిస్ వండర్ఫుల్ బ్రెయిన్ కోడ్ పీపుల్. సో నాకు ఒక చిన్న పాయింట్ ఇక్కడ ఏంటంటే, ఏదైతే వీళ్ళు చెప్పారు ఇంతకుముందు, అంటే మన బ్రెయిన్ సైన్స్ ఏదైతే ఉంది, ఆ బ్రెయిన్ సైన్స్ ఆ ఫింగర్ ప్రింట్కి ఏదైతే ఉందో దాని కనెక్షన్ ఉంది. అంటే వాట్ ఎవర్ ద పొటెన్షియల్ మన బ్రెయిన్తో పాటు మనకు ఏదైతే పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ ఎలా మనము బయట తీసుకురాగలము ఆ క్వశ్చన్ వచ్చేస్తే ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అనేది నాకు తెలిసింది. సో ఇంతకుముందు ఇటువంటి సైన్స్ నాకు కూడా కనిపించలేదు. మోస్ట్లీ ఐఎమ్ రియలీ వెరీ మచ్ ఫార్చునేట్ టు గెట్ అసోసియేట్ విత్ దిస్ బ్రెయిన్ కోడ్ టీమ్ సో దట్ వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ అండ్ ఆల్సో బ్రింగ్ సమ్ గుడ్ ఫ్యూచరిస్టిక్ చేంజెస్ ఇన్ ద స్టూడెంట్స్. అంటే అసలు ఈ బ్రెయిన్ కోడ్ అనేది ఎంత అవసరం? లైక్ హౌ మచ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ students in the schools and colleges, and the career counseling is nowadays we are hearing this word around like so much we are listening, but what is the importance of career counseling? Acha, so I'll take one very simple example of that. Like you have wore your shirt, right?
Whenever we wear our shirt, right, we have to put our buttons. Sometimes when we are in hurry, we miss first one, and when we reach till end and we realize, oh my god, we have missed one. Then what we do, we open every button and we have to keep first button at the first loop. Then only everything goes in a flow. That is the importance of this career counseling. At the time of class 10th, when you choose your stream selection, that is either science, arts or commerce, that is something very, very important. So if you choose the correct career stream, then entire flow will be very smooth, and then the real happiness starts. Then the journey becomes very enjoyable. Otherwise, students keep struggling, especially when we talk about engineering. Most of the children, they talk about engineering, but we all know later what happens. They are not able to cope up. Maybe they are meant for something else. So what they are actually, they like, their fingerprints knows. So this is what career counseling is very, very important. ఫెంటాస్టిక్. ఎంత సింపుల్ గా చెప్పేశారండి ఒక షర్ట్ బటన్ గురించి చెప్పేసి. సో సిద్ధార్థ్ గారు, ఇలా అంటే మీరు బ్రెయిన్ కోడ్స్ చేసి చేసి మీ బ్రెయిన్ ఇంత షార్ప్ అయిపోయిందా? అసలు ఏదైనా సరే ఇంత సింపుల్ ఆన్సర్ ఉంటుంది అన్నమాట మీ దగ్గర. సో మీరేం చెప్తారు? కెరీర్ కౌన్సిలింగ్ అనేది నిజంగా అంత ఇంపార్టెంటా? సో ప్రీతి గారికి అయితే అంత ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ బటన్ మిస్ చేస్తే ఎంత క్లమ్జీ అయిపోతుందో, సో లాస్ట్ వరకు అట్లా ఉంటుంది. సో మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? See, what happens, it's, as Preeti said, in 9th and 10th, it is very, very important. However, it is also very, very important at the early stages of our life, in first standard, second standard. Okay, that is very, very important, because what happens if we miss the innate talent of the kid, whether the kid is good into arts or whether it is not about subject arts but painting, sketching, drawing, or the kid is good into sports activities or chess or anything like that. If you are able to understand that in the early stage of life and give them exposure, then we'll be not missing the innate talent. Otherwise, the innate talents get wasted. And then we go into the higher classes and all that, then the focus is more onto the studies rather than, then you can make your passion into profession also. Because if the sports activity is there, only specific activities of arts or dance is there, then we need to train the kids from the early stages of their life rather than the later stages of their life. So we should not miss the innate talent of the kid. That is very, very much. The earliest we come to know, then we need to put then effort in training and guiding them in the right direction. Otherwise, the talent is wasted, and we would not have got Lata Mangeshkar, Sachin Tendulkar, Virat Kohli, any of these special peoples which are there, and people that we are running behind them. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సిద్ధార్థ్ గారు చెప్పినట్టు, షాదాబ్ గారు, సో చాలా మందికి స్పెషల్ టాలెంట్స్ ఉంటాయి, లేకపోతే ఆ కిడ్ ఇంకా బాగా పర్ఫామ్ చేస్తాడని చెప్పేసి టీచర్స్ వాళ్ళు చెప్తుంటారు, కానీ ఎవరు ఆ స్పెషల్ టాలెంట్ ఏంటి, తను దేంట్లో ఎక్సెల్ అవుతాడు, బాగా సాధించగలుగుతాడు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. అండ్ ఇప్పుడు బ్రెయిన్ కోడ్ వీళ్ళు చెప్తున్నట్టుగా ఇది వస్తే కనుక యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ మీరు ఎన్నో స్కూల్స్ అండ్ కాలేజెస్కి వెళ్ళి చెప్తూ ఉంటారు. సో మీకు ఇలాంటి సందర్భాలు ఏమైనా కనిపించాయా? అంటే అసలు వీళ్ళు వెనకబడిపోతున్నారు, ఎంత చెప్పినా కూడా వీళ్ళు బాగా చేయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు సబ్జెక్ట్ అని, అలాంటివి ఏమైనా చూసారా మీరు? నేను ఇటువంటి చాలా ఇన్స్టెన్సెస్ ఫేస్ చేశానండి. ఎస్పెషల్లీ స్కూల్స్లో మనం పేరెంటింగ్ వర్క్షాప్ చేసేటప్పుడు చాలామంది పేరెంట్స్ వచ్చి అడుగుతారు, మన పిల్లలు పర్ఫార్మెన్స్ చేస్తలేరు, వాళ్ళకు చదువు పైన ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటారు కానీ చేసేటప్పుడు కంప్లీట్ ఇంట్రెస్ట్ కానీ ఫోకస్ దానిలో వాళ్ళు పెట్టలేకపోతున్నారు. అయితే దానికి ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, మన సిస్టమ్ ఎలా తయారైందంటే ఎవరైనా ఏదైనా ప్రాసెస్ చేస్తే ఆ ప్రాసెస్ని పట్టుకుని మనం అలానే ముందుకు వెళ్ళిపోతాం. కానీ ఆ పిల్లల్లో యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఆ పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం ఏంటిది? అసలు సబ్జెక్ట్ వాళ్ళకు అర్థం ఎందుకు అవుతలేదంటే, మన బ్రెయిన్ ఒక హార్డ్వేర్ లాంటిది, దానికి ఫంక్షనల్ ఆస్పెక్ట్ మైండ్. ఇప్పుడు జనరల్గా ఎన్ఎల్పి నేను చెప్పేటప్పుడు ఈ కాన్సెప్ట్ని చాలామందికి నేను అవేర్నెస్ తీసుకొస్తాను. ఆ హార్డ్వేర్ ఏదైతే కాంపోనెంట్స్ ఏదైతే మనకు ఉన్నాయో అందులో ఏముంది చాలామందికి తెలియదు. అందరు చెప్తారు మంచిగా చదవాలి, కానీ ఎలా చదవాలి ఎవరు చెప్పరు. అయితే మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీని బిల్డింగ్ లాగా భావించండి. అయితే బిల్డింగ్కి ఒక కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఉంటుంది. మన బాడీలో బిల్డింగ్కి కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ అంటే మన బ్రెయిన్. అసలు ఫంక్షనాలిటీ ఎలా ఉంది, ఆ బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా ఉన్నాయి, ఆ న్యూరాన్స్ ఎలా పనిచేస్తున్నాయి, నాలో ఉన్న పొటెన్షియల్ ఏంటిది, నాలో ఉన్న ఇన్నెట్ టాలెంట్ ఏంటిది, అది నాకు అవేర్నెస్ లేనే లేదు. కానీ చదివేటప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం చదివేస్తాం మనం. కానీ నా గురించి నేను ఎటువంటి పర్సన్, నా పర్సనాలిటీ ఎలాంటిది, నాకు అసలు ఇంట్రెస్ట్ లేకపోవడం కారణం ఏంటిది, నన్ను ఎలా గ్రూమ్ చేసుకోవాలి, దీనిపైన ఏ స్కూల్ కానీ ఏ కాలేజ్ కానీ ఫోకస్ చేయడం లేదు.
అందుకే ఇది పెద్ద మనకు ఛాలెంజ్ లాగా వచ్చింది. వీఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద నంబర్స్. ఇట్స్ లైక్ ఎ నంబర్ గేమ్. నీ ర్యాంక్ ఎంత, నీకు నంబర్స్ ఎంత వచ్చాయి. కానీ పిల్లోడికి నీ ఇంట్రెస్ట్ ఏంటిది? ఇప్పుడు కెరియర్ పరంగా ఇందాక మేడం ఏదో చెప్పారు, చాలామంది పిల్లల పైన వదిలేస్తారు, నువ్వు ఇష్టం వచ్చినట్టు చెయ్యి, కానీ ఏం చేయాలనేది గైడెన్స్ అనేది ఏముండదు. అందుకే ఈ కెరియర్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా తీసుకుంటారంటే, పిల్లల యొక్క ఇన్నెట్ పొటెన్షియల్ ఏంటిది, వాళ్ళలో ఉన్న ఇన్నర్ పొటెన్షియల్ ఏంటిది, దాన్ని కంప్లీట్గా ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ ద్వారా రిపోర్ట్ తీసిన తర్వాత యాక్చువల్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏంటిది అని తెలుస్తుంది. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటిది. సో ఇవన్నీ తెలిసినప్పుడు వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చినట్టు అవుతాము, ఒక డైరెక్షన్ ఇచ్చినట్టు అవుతాము. సో దట్ ఈస్ హౌ దిస్ కౌన్సిలింగ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇంకో పాయింట్ ఏంటంటే, అప్పుడు చాలామంది మనకు మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా నడుస్తున్నాయి. ట్రైనింగ్స్ పైన వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ నా ఉద్దేశంలో ట్రైనింగ్స్ అనేది ఫస్ట్ రావు, కౌన్సిలింగ్ ఫస్ట్ వస్తుంది. ఫస్ట్ నాకు తెలియాలి నేను ఎటువంటి పర్సన్ని, ఆ తర్వాత ట్రైనింగ్ ఇస్తే రెస్పాన్స్ వస్తుంది. So that is how this is really something very amazing thing which people are doing. So I really appreciate their great work which they are doing. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసి ఎవరు ఎందులో ఏం సాధించగలుగుతారు అనేది ఈజీగా చెప్పగలుగుతారు. అయితే ఇది ఏ ఏజ్ లో అయినా చేయించుకోవచ్చా? విచ్ ఏజ్ ఈస్ ద బెస్ట్ ఏజ్ టు డూ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అండ్ హౌ దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్? So this is a very good question, because whoever is listening to us must be getting very much interested. So it is done for 9 months to 99 years. When I say 9 months, when the child is born, we all were born. We born with our fingerprints. But yeah, 1 year, 2 years is something very crucial. You'll get to know how you can, help your child in understanding the concept. Whether your child is liking or understanding through rhymes, or you have to show the flashcards, or you have to make him involved in the activities. So like that's an early stage. And till 99 years, when we go from this world, we go with the same fingerprints. So even for old age people, retired people, it is very, very important what makes them happy. Throughout the life, they have worked so hard. Whatever life has given them, they have taken those opportunities. They were busy in earning, taking care of their families. But now when they are old, what does that make them happy? So it is very important for the old age people also to understand what makes them happy. Now the middle segment, that is students, adults, right, professionals, for them it is very important. For students, right career stream selection. And for individuals and professionals, whether they are happy in their job, whether it is right fitment for them or not. If they are doing whatever they are doing, what else they can add in their life, so that their whatever time they are giving to their corporate, that becomes very happy. So what is that they should be adding, because this is the need of their brain, but they are not aware, right? So that is what their hobby, all those things you get to know. And yeah, family is very important for families, again, for the bonding purpose. What child has got from mother, what from the father, everything you can understand. So when they say ye mera beta hai, agar somebody does some good work, so they say this is my child. And when something wrong, ye tumhara beta hai isliye aisa kiya. So all those things will be vanished, because it is very clearly shows how the child is, whether he has got something from father, what from mother. And then the entire family bonding goes to another level. Everybody starts understanding and loving each other. ఫెంటాస్టిక్. అంటే 9 నెలల పిల్లలు ఉన్నప్పటి నుంచి 99 ఏళ్ల వయసు వరకు కూడా ఎప్పుడైనా ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేయించుకోవచ్చు. అండ్ సిద్ధార్థ్ గారు, ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ అనేది కాలేజెస్లో అంత ఇంపార్టెంటా? అంటే కాలేజ్లో, స్కూల్స్లో కానివ్వండి, స్టూడెంట్ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నారు మీరు? వై ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఇన్ colleges and schools? It's very, very important for the colleges and schools. One is, in schools, the teacher should understand the personality of the kid as well as how they should teach the students. Okay, because teacher teaches the student in their learning style. If you would have analyzed in the school, some teachers write on the board and say you copy. Some teachers speak and they teach. Some teachers cut into the practical approach of the learning and all that. However, there are various learning styles of the kid, and teacher teaches in the same learning style. If you would have analyzed it, key favorite teacher, how the favorite teacher becomes, because the teaching and the learning style matches, that's why the favorite teacher becomes. That's very, very important. And she understands he or she understands the personality of the kid. That is why the favorite teacher comes in. If the favorite teacher, English teacher teaches maths also, the kids understands that, because the teaching and the learning style matches. In the
So it's very, very important for the schools to implement this as well as focus on the multiple intelligence of the kid. Then if you go to the colleges and all that, okay, you have already taken, let's say, MPC, YPC or whatever. In that also there are various streams into that where you should specialize into that. That's very, very important, because let's say, okay, you have taken engineering, you have done an engineering, let's say, take an example, but engineers are also required in the sales department, also in the technical department, also in the audit and compliance department also. So where is the right fitment for me in that future? That is very, very important. These days technical recruitments are done, so for that also you need specialized engineers who knows the technical things, otherwise the HR person doesn't know that. So that is very, very important. What is my innate talent, what is my inborn talent, and which is my inclination as per the personality, is my disc profiling, I should, which department or which job role I should take in. Yeah, and I want to add here, everyone, they have right to understand what they are born with, genetically what are their qualities, right? So because of these so many trends going on, people forget what they actually like, what they actually want to be. They go as per the trend. So they have all the rights to understand from within what they like. And so they should get this thing done, because this is the only way through which you can understand, because it is done without asking any single question, only through your own fingerprints. So rather than listening to others, what you can do, what you cannot do, you should ask your own fingers. They have all the answers. See, to add on to that, see what is happening is today's world is of the parents' pressure, social media pressure, peer pressure, everything. And everybody is taking the career as per the wherever my friends are going, or wherever my parents have told me, or my teacher has guided me, I'm going with that. But if we choose the right tool and the right solutions, then we'll be a very happy, successful person in the future, rather than living an EMI life all towards a whole life and not happy doing that job. So whatever you should take is make your passion into profession, automatically you'll be successful person at top. ఎగ్జాక్ట్లీ. షాదాబ్జీ చాలా క్లియర్గా చెప్పారు కదా. అసలు అంటే మనకి ఎవరెవరినో అడుగుతుంటాం, ఫ్రెండ్స్ని నేనేం చేయాలి అని చెప్పి అడుగుతుంటారు, టీచర్స్ని అడుగుతారు, పేరెంట్స్ని అడుగుతారు. మన ఫింగర్స్ని అడగొచ్చు కదా, అంటే లైక్ మనకి ఏం టాలెంట్ ఉందనేది మన ఫింగర్స్ని అడిగితే అది క్లియర్గా చెప్తారని ఎంత చక్కగా చెప్తున్నారు. సో మీరు ఏమంటారు అంటే, ఇప్పుడు ఒక కౌన్సిలర్ లేకపోతే ఒక టీచరో లేకపోతే ఇంకెవరో మోటివేషనల్ వచ్చి చెప్తే ఇది చేయాలి అని ఒకటి ఫిక్స్ అవుతారు కదా. కొంతమంది ఏమో లైక్ ఒక ఇన్స్పిరేషన్ అని పెట్టుకుంటారు, ఒక గోల్, ఎవరినో చూసి ఇన్స్పైర్ అవుతుంటారు. సో అవి బెటర్ అంటారా, లేకపోతే ఈ ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ బెటర్ అంటారా? మీరేమంటారు? ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ ఇప్పుడు చేస్తున్నాం ఏదైతే ఉందో, అందులో చాలా మందికి క్లారిటీని లేదండి. అవును. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదైతే సబ్జెక్ట్ నచ్చిందో వాళ్ళు అదే కాపీ చేసుకుంటారు. లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కజిన్ ఉన్నాడు అనుకోండి, తను ఇంజనీరింగ్ చేస్తానంటే నేను కూడా ఇంజనీరింగ్ చేస్తాను, కానీ ఐ రియల్లీ ఫిట్ ఫర్ ఇంజనీరింగ్ ఆర్ నాట్ అది నాకు తెలియదు. ఇప్పుడు నా సిస్టర్ ఉంది, వాళ్ళ ఇంకో కజిన్ మెడిసిన్ చేస్తారంటే ఈమె ఏం చేస్తుంది, నేను కూడా అక్కలాగా మెడిసిన్ చేస్తానంటుంది, కానీ అది ఆమెకు ఫిట్ అవుతుందా అది కాదా అది తెలియదు. అయితే మనం ఏదో కంపారిజన్ చేసుకుంటూ ఏదో జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ వీఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. అయితే అటువంటి క్రమంలో ఈ కన్ఫ్యూజన్లో ఏదైతే నేను పని చేయాలనుకుంటే నేను చేయలేను, ఎందుకంటే నా పొటెన్షియల్ ఏముంది నాకు ఫస్ట్ తెలియదు. అందుకే చాలామంది ఏం చేస్తారు, ఏదో అడ్వైస్ కోసం సీనియర్స్ దగ్గర వెళ్తారు, వాళ్ళ నుంచి సజెషన్ తీసుకుంటారు, కానీ ఆ సజెషన్ తీసుకున్న తర్వాత అడ్వైస్ నాకు ఫిట్ అవుతుందా కాదా నాకు తెలియదు. సో అది నాకు ఎప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైతే నా ఇన్బార్న్ టాలెంట్ ఏముంది, నాలో పొటెన్షియల్ ఏముంది అది తెలిసిన తర్వాతనే నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాను, ఏదైనా సాధించగలను. ఇప్పుడు చాలామంది యాజ్ వీఆర్ నౌ కంప్లీటెడ్ దిస్ వెకేషన్ టైం, చాలామంది ఏమంటారు ఆఫ్టర్ 10th వాట్ అని కొన్ని ప్రోగ్రామ్ చేస్తారు. అది ఆఫ్టర్ 10th వాట్ కాదు, ఆఫ్టర్ 10th వాట్. ఎందుకంటే 10th తర్వాత వాటే వాట్, ఇక తర్వాత ఏం చేయలేము మనం. అది రాంగ్ టైం అది డిసైడ్ చేయడానికి. పేరెంట్స్ ఏం చేస్తారు, ఏదో పిల్లోడు 10th పాస్ అయ్యిండు, ఇంటర్ చేపియాలా లేకుంటే ఏదో బ్రాంచ్ లో వాళ్ళకు చేపియాలా, రిలేటివ్స్ కి ఫోన్ చేసి అడుగుతారు. నేను ఏం చేయాలి ఎలా చేయాలి నాకే తెలియదు ఫస్ట్. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే మోస్ట్లీ దే చూస్ ద ఈజియెస్ట్ థింగ్, విచ్ ఎవర్ దిస్ ఈస్ లైక్ దే ఫీల్ లైక్ ఈజీ, దే చూస్ అండ్ దే గో విత్ దట్ ఫ్లో. I will want to correct you. Here, first you do engineering in basically Andhra Telangana. First you do engineering, then we'll figure out what to do in the life. It is like a prep admission. पहले
PP1 कर लो, उसके बाद फर्स्ट में देखेंगे कहाँ के स्कूल में जाना है. And ఇక్కడ ఏంటంటే ఏం చేయాలన్నా ఫస్ట్ బీటెక్ చేయాలనేది ఒకటి ఉంటుంది మాకు. అవును, అమ్మో తెలుగు వచ్చేసింది సిద్ధార్థ్ గారికి ఇక్కడికి వచ్చిన తర్వాత. no, also it has become like a prestige also. After 10th, few parents are like, my child has taken science. So they take it as a prestige thing. If they are, they have not scored good marks, then maybe they'll take commerce. And arts is something when they are not good in studies, then only they go for arts. So I want to humbly request to every parent here that arts is something we really need. Braino child for economics and lot of good subjects, political science, literature. We need Braino students. So please push your child, request your child to go as per liking whatever they likes, not pressurize them. అండ్ షాదాబ్ గారు, ఈ బ్రెయిన్ కొడంట్ మీరు ఇందాక చెప్తూ ఆపేశారు మధ్యలో. సో ఆ ఫింగర్ ప్రింట్స్ అనేవి బెస్ట్ అనేసి మీరు కూడా అంటున్నారు. సో నాకేమనిపిస్తుందంటే మేబీ ఇలా ఒకవేళ ఇలా ఇది కనుక మీరు తీసుకొచ్చిన ఈ కొత్త ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఈ ఐడియా ఏదైతే ఉందో, సో ఇది ఒక పెద్ద సంచలనం, పెద్ద బ్లాక్ బ్లాస్టర్ అయ్యేలా ఉంది. ఎందుకంటే ఇట్లా ఫస్టే తెలుసుకుంటే ఎవరి టాలెంట్ ఏంటనేది, మేబీ తర్వాత అంటే కొంతమంది ఫెయిల్ అయిపోయామని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. సో చాలా పెద్ద సీరియస్ ఇష్యూస్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుందేమో అని నేను అనుకుంటున్నా. సో వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? So will it control these serious issues or spreading in the society? 100%, not only one. We have got multiple cases like that. So I'll share one. They go into depression and happening every single day. So one of the case study I would like to discuss very quickly. So this girl is doing her MBA right now, but because of the pressure from the family, she has taken science, and later she was getting, she was regretting it, but because of the pressure she was continuing. And then she tried twice for the suicide. And then her father, then she was not able to speak and talk to her father, and her father was like, as a complaint, he came to me that my daughter is very much disturbed, and she's not talking to me, and she always fights with me, she never listens to me, can you please help us? Like that he came to us. But when I was doing the counseling, and then we got to know how much depressed this girl was because of the pressure from the father. And she twice attempt for suicide. But after the session, she was very much motivated. She is happily continuing her MBA in Bangalore, and she is in touch with me. She is like, ma'am, you have given me the new life. So because of my own fingerprints, I know what I need to do in my life. So like that, every single day, it helps parents and family. To add on to that, see, understand, in today's world, because the parents' pressure, social media pressure, peer pressure and all that, and the biggest problem is the mobile phone which we are giving to the kids. And this in tomorrow's world, this will be the biggest time bomb which we are sitting on to that. Okay? But how to avoid that? It is a part of our body now. Of your body, but we need to have a certain timelines for that, and whatever the kids are watching, we need to have a watch on that, because what is happening is because of this pressure and all that, the kids whose adversity quotient is a bit low, then definitely they are susceptible to that. A lot of kids you would have seen that they get examination fever, tensed and all that. Okay, some kids are there, kal exam hai na, it's tomorrow we have exam, then we'll figure it out. Repu undina, రేపు ఉందిగా చూసుకుందాం. The thing is, why there is a difference because of that? Because of we understand the adversity quotient, then that will, what is the reason for that? So we need to help the kids from the early stages of their life to understand that and come up with that. So we bridge the gap from the acquired, inborn talent and acquired learning. That is a very, very important factor. ఫెంటాస్టిక్. అండ్ షాదాబ్ గారు, పనిగా మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి మీ నుంచి కొన్ని పాయింట్స్, అంటే ఇప్పుడు సిద్ధార్థ్ గారు చెప్పినట్టుగా ఆయన అంటే ఆబ్వియస్లీ చెప్తున్నారు కొన్ని టిప్స్. సో మీరేం టిప్స్ చెప్తారు పిల్లలకి ఇవి మొబైల్ నుంచి, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండడానికి మీరేం చెప్తుంటారు నార్మల్గా? ఇప్పుడు జనరల్గా ఎప్పుడైనా మనం పిల్లలతో అడ్రస్ చేసేటప్పుడు ఈ విషయంలో ఎక్కువ టైం దేనిపైన కేటాయించాలి అనేది ప్రశ్న వస్తుంది. సో చాలాసార్లు మనకు ప్రశ్న వస్తుందండి, పిల్లలు అసలు మొబైల్ ఫోన్లో ఎందుకంత అడిక్టెడ్ ఉన్నారు అంటే, ఒకవేళ మనం లెర్నింగ్ స్టైల్ కంపేర్ చేసి చూస్తే మన బ్రెయిన్ ఎలా డిజైన్ చేయబడ్డదంటే, మన బ్రెయిన్కి ఇమేజెస్ చూడడం, వీడియోస్ చూడడం చాలా ఇష్టం. ఓకే, బుక్స్ పట్టుకొని కూర్చుంటే ఆ టెక్స్ట్ చూడడం ఇష్టం కాదు. కానీ అప్పట్లో అదే బాగుండేది అనిపిస్తుంది, అంటే ఇది లేనప్పుడు. కానీ ఇప్పుడు ఏదైతే డివైస్ ఉంది దాన్ని మనము ఒక డిఫరెంట్ వేలో యాక్సెస్ ఇవ్వచ్చు పిల్లలకి.
అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో ఆ గేమ్సే కాకుండా వేరే మనము వాళ్ళకు ఇంట్రెస్టింగ్ ఒక లెసన్ కావచ్చు, లేకుంటే దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ కావచ్చు, అవి మనం యాక్సెస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఇంట్రెస్ట్ వస్తుంది దానిలో. ఎప్పుడైతే వాళ్ళకి అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వాళ్ళు ఈ గేమ్స్ ఆడడం కంప్లీట్గా మానేస్తారు. సో ఆ అడిక్షన్ అవ్వడానికి మన బ్రెయిన్కి కనెక్షన్ ఉంది దానిలో. అయితే దాని నుంచి బయటపడాలంటే వాళ్ళకు వేరే ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి, ఆ ప్యాటర్న్స్ని మనం రీడ్ చేయడం మనకు రావాలి. సో చాలా మంది పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటారు, సార్ మనం పిల్లల్ని ఏం చెప్పినా మా మాట వింటలేరు. అయితే మీకు విషయం తెలుసా, పిల్లలు పేరెంట్స్ చెప్పినట్టు వినడం కాదు, వాళ్ళకి ఏముందో వాళ్ళ మైండ్లో ఏముందో అది కూడా వింటలేరు వాళ్ళు. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ ఫస్ట్. సో ఆ అవేర్నెస్ అనేది ఫస్ట్ మనం తీసుకురాగలిగితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది, అంటే దేని నుంచి మనం ఎట్లా బయటపడాలి, దేనికోసం మనం కష్టపడాలని వాళ్ళకి తెలుస్తుంది. సో అప్పుడు మనకు వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు, అంటే మనము వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. ఆ విధంగా వాళ్ళకు ఒక కెరీర్ పాత్ మనం చూపించే వాళ్ళు వెళ్తాం. సో దట్ ఈస్ హౌ దే కెన్ ఈజీలీ ట్రాక్ దేర్ ప్రోగ్రెస్. ఓకే ఓకే. సో ప్రీతి గారు, సో ఇలా మీరు అంటే ఒక జస్ట్ ఒక కెరీర్ కౌన్సిలింగే కాకుండా ఇలాంటి వాటికి కూడా సొల్యూషన్ ఉంటుందా బ్రెయిన్ కోడ్లో? వాట్ ఈస్ యువర్ బ్రెయిన్ కోడ్స్ విజన్ యాక్చువల్లీ ఇన్ స్కూల్స్? Yeah, so actually right place is the school. Agar individually बच्चे आते हैं, the families keeps coming to us continuously, but the best part is when we reach to the school, because the schools में आपके मतलब around 2000 student 3000 student like that you have in schools, so we can cater best in the school. And how it is important, the best part is where three segments are involved in the school: teachers, students and parents. It is very important that all three of them work together. Children will understand their learning styles, teacher will understand their learning style, and parent will also understand their learning style, whether they are auditory. If they are auditory, they all will follow the same thing. If they are visual, maybe they have to visually something after seeing visually they'll grasp things. If they are kinesthetic, then again teachers and students and parent, everyone will understand that my child will study in this way. So in schools, counselors' roles are very important. So what we have a vision for schools is like we can keep our counselors from Brain Code in every school, and they can take care of the parents. If they have in-house counselors, we will train them, and parents and teachers, and they can directly go to the counselor. They can talk about their child, why he is not performing. If he is very good performer, then also what else that he should be adding. So every kind of personality related, performance related things, they can go and talk to the counselor. So every school will be having in-house counselors. So no worry at all. వావ్, ఇదేదో కొత్తగా ఉందండి. అంటే బ్రెయిన్ కోడ్ వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక కౌన్సిలర్ ని పెడతారంట. ఒక కౌన్సిలర్ ని పెట్టి అక్కడ ఏ స్టూడెంట్ కి అంటే బాగా వాళ్ళు ఏదైనా పర్ఫామ్ చేయలేకపోతున్నారా, ఎందులో వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అని చెప్పి ఆ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తే ఆ స్కూల్లో అసలు అసలు ఊహించుకోవడానికి ఎంత బాగుంది కదా, అసలు ఎంత సక్సెస్ రేట్ ఉంటుందో అనిపిస్తుంది. అండ్ సిద్ధార్థ్ గారు, ఇప్పుడు ఈ బ్రెయిన్ కోడ్ గురించి మాట్లాడంగానే ప్రీతి గారు ఎందుకు అట్లా సీరియస్ అయిపోతున్నారు? Why are you getting serious when you are talking about brain code? Okay. Yeah, because brain code itself is a very serious topic. In the sense, it is something really, really serious to understand and to follow in our life. We keep looking for different options as per the trend, as per the friends, but our fingerprints are very important. So when I talk about brain code, yeah, I become very serious. సో నిజంగా చాలా చాలా అవసరం ఉంది, చాలా నీడ్ ఉంది సొసైటీకి బ్రెయిన్ కోడ్ అనేది. సో ఎటు పడితే అది, ఏది పడితే అది, అంటే చాలా ఆప్షన్స్ ఉన్న ఈ జమానాలో ఆ బ్రెయిన్ కోడ్ అంటే ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేయించుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం అండ్ చాలా సీరియస్ ఇష్యూ అని చెప్పి ప్రీతి గారు చెప్తున్నారు. And also I want to add that this is done once in a lifetime. So it's not that it is any kind of session or therapy that again and again you have to take, nothing like that. Just once in a lifetime, everyone should get it done, especially for children when we talk about, because then you can mold your children, you can give the better shape, and then there is no regret in future that why I have not got it done. For example, my brother, he is very, very good and he's a left-hander. And he's very good in drawing, painting, all those sketching. He is a vice president in one of the multinational organization. But still he uses his inborn talents and he uses both the hands to draw, sketch. During the seminars, presentation, he uses both the hands. That's his inborn talent. So as a sister, I know from childhood,
But if we would have noticed and known in the early stage, maybe he would have got trained in that, and things would have been much much better. So every child now has got this power tool to use, so they should make use of it. Whenever you are saying students, I am feeling offended that I also want to be done this fingerprint analysis. So ఏ ఏజ్ వాళ్ళకి మీరు చేస్తారు ఫింగర్ ప్రింట్ అనాలిసిస్? అంటే మీరు అన్నారు 9 to 99 ఇయర్స్ అని, బట్ ఆఫ్టర్ 25-30 ఇయర్స్ వచ్చేసిన తర్వాత ఆల్రెడీ ఒక కెరీర్ లోకి వచ్చేసి ఉంటారు. సో ఇప్పుడు నేను వేరే సైడ్ వచ్చేసాను నేను. సో ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ అనాలిసిస్ చేసుకొని దాంట్లో నేను బాగుంటే నేను అటు సైడ్ వెళ్ళలేను కదా. So what I'm getting from you is after 25 years, whether it is important. Yes, because already they have entered into some path. Yeah, so it is not only for career. Career is something very important. That's the reason we are, we keep talking about it. But we have done it for so many CEOs, startups. We have done it for so many business. అమ్మాయి అయితే మనం చిన్న పిల్లలు మాత్రమే కాదు, మనం కూడా అంటే ఎంత ఏజ్ వచ్చినా ఎంత సక్సెస్ వచ్చినా కూడా ఇంకా ఏదన్నా మనం సాధించగలుగుతామని తెలుసుకోవడానికి కూడా చేసుకోవచ్చు అంట కదండి షాదాబ్ గారు. Very very important at every age, as you mentioned, 25 to 35, 45 years. Very important to take every single day decision. Yes. So it is very helpful to make decisions every single day, what I should be doing, what I should be avoiding, what I should be neglecting, and why I am thinking in this way. So knowing your own psychology, knowing your own priorities makes you, a better human being, what you should be avoiding. And one more very important thing is left brain and right brain. Whether you are very analytical, whether you are very practical person, or you are very emotional and very creative. So you'll get to know your right brain, your left brain, your personality, your inside personality, your outside personality. Then your quotient levels. What is your IQ, your EQ, your emotional, your adversity quotient, your learning styles, and your hobbies. So many things you get to know. అమ్మో, మన హాబీస్ మనం ఎట్లా నేర్చుకుంటాం, ఏ విధంగా అయితే మనకు బాగా వస్తుంది, ఎందులో మనం బాగా టాలెంటెడ్, ఇవన్నీ కూడా చెప్తారంట. సో ఇన్ని విషయాలు మీరు చెప్పిన తర్వాత ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దిట్ ప్రాక్టికల్లీ. సో చూపిస్తారా మాకు ఒక డెమో లాగా ఏమన్నా? నాకు చేస్తారా లేకపోతే ఇంకెవరైనా తీసుకురమ్మంటారా? సో లైవ్ లో ఒక డెమో చేసి చూపించాలి మాకు మీరు. Yes, We'll do a demo right now. we will definitely do it. Yeah. థ్యాంక్ యూ. అంటే చాలా నిజంగానే నాకు వింటుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, అండ్ ఆబ్వియస్లీ నేను మీ బాధ అర్థం చేసుకోగలుగుతాను. అసలు అలా ఎలా జరుగుద్ది అనేసి మీ అందరికీ ఒక పెద్ద ప్రశ్న మీ మదిలో మెదులుతూ ఉంది. సో అదంతా ఇప్పుడు డెమో చేసి మనం చూద్దాం. అసలు ఎంతసేపు పడుతుందండి ఈ డెమో చేయడానికి? హౌ లాంగ్ ఇట్ టేక్? For the scanning, it will take around 5 to 7 minutes. That's all. Then we will do the analysis of that. Post that, we will do the counseling. It is basically done in three phases. Okay, first one is a scanning of the fingerprints. That takes just 5 to 10 minutes. ఫస్ట్ స్కానింగ్ చేస్తారు. ఓకే. Of 10 fingerprints, that is every finger 3 images we will take. Okay, so total 30 images we will get. The first phase is the scanning. Second phase is the analysis of that. That takes pretty good time for the analysis. And then third phase is the counseling, where we will be explaining about the analysis part. So what, that report, that exhaustive report, that we will be going to discuss and guide, and their transformation comes. The whole process takes how much time? Around 1.5 hours to 2 hours. అంతేనా? ఓ గాడ్, నేను ఇంకా నెలలు తీసుకుంటారేమో అనుకుంటున్నాను. ఐ వాస్ థింకింగ్ దట్ మేబీ సో మెనీ డేస్ వీ హ్యావ్ టు రోమ్ అరౌండ్ యువర్ బ్రెయిన్ కోడ్ ఆఫీస్ అండ్ ఆల్. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. You just come to the spot and you do the analysis. We take the scans that in the school. How we work in the schools is we take the scans. Okay, 100, 200, 300 in a day's time. In a daytime, we could put certain number of terminals, and based on the roll numbers and the names, we take it, and then we go back to our office, do the analysis, and after that we get the reports printed. It will be a quality print, which will be high-end quality digital print. Customized prints are there. Then we come back and do the counseling. So for that process takes a bit of time because we can't be staying in the school for so long. For the demo purpose, I mentioned. They are like huge. Yeah. Yes. For the demo purpose, I said 2 hours, because then we will be, excluding every other work, only and only focusing on one particular case as a demo. So we will be, 2 hours. But when we are doing in the bulk, like, 200, 500, then it takes time. Because analysis is something very, very crucial. Okay, so I'm so much excited after listening all this. So without any delay, let's start the demo. Okay, let's start the demo. Demo just చూద్దామండి ఇప్పుడు.